థ్యాంక్ యూ. అంటే ఎందుకంటే ఎక్కువ ఎట్లా చెప్పాలి నాకు తెలీదు. ఈ సినిమా ఫస్ట్ మెటీరియలైజ్ అవ్వడానికి కారణం ఇద్దరు నిర్మాతలు దానయ్య గారు, రాధాకృష్ణ గారు. ఆ సినిమా అని చాలా రోజులు వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ వాళ్ళు, తర్వాత బన్నీ కథ కూడా లేకుండా, అసలు ఏమీ లేకుండా ముందు అసలు మన ఇద్దరం సినిమా చేద్దాం, ఫస్ట్ మీ ఇష్టం, మీరు ఏదైనా ఆలోచించండి, ముందైతే మన ఇద్దరం సినిమా చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు. సో అందుకని ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా బ్లైండ్ ఫెయిత్ పెట్టారు, చాలా బరువుగా కూడా ఉంటుంది. సో ఆ తర్వాత నుంచి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని ఆలోచించి, యాక్చువల్గా చెప్పాలంటే ఇద్దరం చాలా రోజులు మాట్లాడుకుని తనతో ఏం చేస్తే బాగుంటుంది, తను ఏ ఏరియాలో బలంగా ఉంటాడో వాటి మీద వర్క్ చేద్దామని అనుకుని చేసిన సినిమా ఇది. తర్వాత ఇంక నేను ఖచ్చితంగా మాట్లాడాల్సిన వ్యక్తుల్లో దేవి ఒకడు. అంటే ఎంత స్పాంటేనియస్గా మ్యూజిక్ చేశాడంటే, అసలు అతనితో మ్యూజిక్ సెట్టింగ్ అంటే అసలు అతను టైం ఇవ్వటం ఎంత ఇచ్చిన వెంటనే ట్యూన్ అయిపోతుంది, అంతకు మించి ఎక్కువ టైం పట్టదు. ఇంకా బాగా పర్టికులర్గా చెప్పాల్సిన ఈ సినిమాలో అతను రీ రికార్డింగ్ చాలా బాగా చేశాడు నాకు అనిపించింది. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కూడా చెప్పడం చాలా కొత్తగా చేశాడు, చాలా బాగా చేశాడు అని అన్నారు. సో అందుకని పర్టికులర్గా నేను దేవికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశాడు. ఎందుకంటే ఈ సినిమా చేయడం చాలా కష్టం, ఎందుకంటే చాలా క్యారెక్టర్లు, చాలా రకరకాల ఎమోషన్లు, ఒకే సీన్లో బోల్డ్ అన్ని షిఫ్ట్లు చాలా ఉంటాయి, వాటన్నిటి చేయడం చాలా కష్టం. సో ఆ పెయిన్ అంతా తీసుకుని చాలా బాగా చేశాడు ఇన్ టైంలో. అండ్ పర్టికులర్గా నేను మెన్షన్ చేయాల్సిన వ్యక్తులు ప్రవీణ్. నాకు జల్సా రోజుల నుంచి పరిచయం. నాకు జల్సాపు నుంచి హీ వర్క్డ్ యాజ్ అన్ అసోసియేట్ ఎడిటర్ అండ్ హీ వర్క్ ఫర్ మీ కాలేజ్ ఆల్సో. శ్రీకర్ ప్రసాద్ గారితో కలిసి పనిచేశాడు అండ్ నాతో కలిసి పనిచేశాడు. సో పిల్ల జమీందార్ సినిమా చూసిన తర్వాత నాకు అతను నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎడిటర్గా నేను పరిచయం చేద్దాం, కానీ ఈలోపే ఆల్రెడీ అతను 4 సినిమాలు చేశాడు. పిల్ల జమీందార్ తర్వాత సక్సెస్ఫుల్ ఎడిటర్ కూడా అయిపోయాడు. సో అయినా కూడా నాకు అవకాశం ఇవ్వకపోయినా కానీ ఈ సినిమాకి ఎట్లాగైనా సరే కలిసి పని చేయాలనుకున్నాం. చాలా నిజంగా చాలా ఎఫర్ట్ పెట్టాడు. మీరు ఈ సినిమా చూస్తుంటే అనిపిస్తుంది, అన్ని క్యారెక్టర్ని, అన్ని సీన్స్ని, అంతమందిని, అన్ని విషయాలను ఒకేసారి చెప్తూ ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా చెప్పగలిగాడు. అండ్ నేను నిజంగా నమ్ముతున్నా ఈజ్ గోయింగ్ టు బి రియలీ వెరీ బిగ్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద లక్. అండ్ రవి, ఆర్ట్ డైరెక్టర్ రవి ఇక్కడ లేడనుకుంటాను. నన్ను భరించినందుకు, మా నసంతా భరించినందుకు అతనికి పర్టికులర్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ బన్నీ నన్ను నమ్మి నేను ఏం చెప్పినా దాన్ని ఏమంటారు ఇమ్మీడియట్ దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా ఎందుకు చెప్తున్నాడు అని ఆలోచించి నాతో పాటు ప్రయాణం చేసినందుకు, ఇంత బాగా ఈ సినిమా రావడానికి సహకరించినందుకు అతనికి పర్టికులర్గా నా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ప్రేక్షకులకు చెప్పేదే ఉంది, నిజంగా నమస్కారం. థ్యాంక్ యూ.